మేడ్చల్లోని ఔషాపూర్ వీబీఐటీ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్ వార్డెన్ రూపాపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. వార్డెన్ రూపా తమ వీడియోలు తీసి బాయ్స్ హాస్టల్ వార్డెన్కు పంపుతున్నారంటూ విద్యార్థులు ఆరోపించారు. వెంటనే రూపాపై చీఫ్ వార్డెన్ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్లోని ఔషాపూర్ వీబీఐటీ కళాశాలలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గర్ల్స్ హాస్టల్ వార్డెన్ రూపాపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వార్డెన్ రూపా తమ వీడియోలు తీసి బాయ్స్ హాస్టల్ వార్డెన్కు పంపుతున్నారంటూ విద్యార్థులు ఆరోపించారు. వెంటనే రూపాపై చీఫ్ వార్డెన్ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఓకే, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే ఔషాపూర్ దగ్గర మేడ్చల్ జిల్లా ఔషాపూర్లో ఈబీఐటీ కాలేజీలో విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళనకు దిగడం జరిగింది. ఏదైతే విద్యార్థులు హాస్టల్స్ లో ఉంటారో ఈ విద్యార్థినులు ఏదైతే గర్ల్స్ హాస్టల్లో అక్కడ ఉన్న చీఫ్ వార్డెన్ రూపా అనే ఆమె వీళ్ళకి సంబంధించిన వీడియోలు ఫోన్ ద్వారా తీస్తుంది. ఫోన్ ద్వారా తీయడమే కాదు, ఇవన్నీ కూడా మెయిల్ ఎవరైతే వార్డెన్ ఉంటారో ఆ వార్డెన్ కి పంపిస్తున్నారని చెప్పేసి విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం వీబీఐటీ కాలేజీలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇది ఆడవాళ్ళకి సంబంధించిన ఇష్యూ. ఇది ప్రధానంగా మహిళలు అదేవిధంగా హాస్టల్స్ లో ఎవరైనా సరే సాధారణంగా ఉంటారు, వాళ్ళు సెక్యూరిటీగా ఫీల్ అవుతారు కాబట్టి, అంతా ఫిమేల్స్ ఉన్నారని సెక్యూరిటీగా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ మూమెంట్స్ మామూలుగానే ఉంటాయి. అలాంటి మూమెంట్స్ అన్నింటినీ కూడా అక్కడ ఉన్న రూపా అనే వార్డెన్ ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా సెల్ ఫోన్ వీడియోలో క్యాప్చర్ చేయడమే కాకుండా వాటన్నిటినీ కూడా ఆ వీడియోలన్నింటినీ కూడా మెయిల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో వారిని ఆయనకు పంపించారని చెప్పేసి ఈ ఆరోపణలతోని విద్యార్థులందరూ ఆందోళన దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నేర్కొంది. అదేవిధంగా చీఫ్ వార్డెన్ సత్యనారాయణ అదేవిధంగా రూపాని ఇద్దరిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. యాజమాన్యం దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చూడలేదు. గతంలో కూడా ఒక కాలేజీలో ఇదే తరహా జరిగింది. సో దాని మీద కూడా అప్పుడు కూడా యాజమాన్యం ఏం చర్యలు తీసుకుందో తెలియదు. కానీ ఈ రోజు బీబీఐలో జరిగిన దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థులను డిమాండ్ చేస్తున్నారు. మరి దీని మీద యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఓకే శ్రీనివాస్, అంటే మనం విజువల్స్ లో ఒకసారి గమనించినట్టయితే చాలా పెద్ద సంఖ్యలో అక్కడ విద్యార్థులు గుమికూడారు, ఆందోళన నిర్వహిస్తున్నారు. మరి అక్కడికి పోలీసులు చేరుకున్నారా? పోలీసుల అదుపులో ఎవరైతే ఈ రూపా సత్యనారాయణ ఉన్నారో వాళ్ళు పోలీసుల అదుపులో ఉన్నారా? అసలు అంటే అక్కడ ఉన్నటువంటి నేతలు ఏమైనా స్పందించారు ఈ అంశం పైన? ఇది కాలేజీకి సంబంధించి, కాలేజీ యాజమాన్యానికి సంబంధించింది. కాలేజీ అటానమస్ గా తీసుకునే నిర్ణయాలు. దీని మీద ముందుగా విద్యార్థినులు అయితే ఆందోళన చేపట్టడం జరిగింది. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖచ్చితంగా దీని మీద యాజమాన్యం చర్యలు తీసుకోకపోతే వెంటనే పోలీసులను కూడా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైతే పోలీసులు విషయాన్ని అయితే తెలుసుకున్నారు తప్ప ఇంకా దీనికి సంబంధించి ఫిర్యాదు కంప్లైంట్ అయితే వెళ్ళలేదు కాబట్టి ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. ముందుగా కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళని విధుల నుంచి తప్పించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఈ రోజు జరిగింది, రేపు కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది అలాంటి వ్యక్తులను ఉంటే కనుక. అందుకోసం వాళ్ళని తొలగించాలని చెప్పేసి ప్రధానంగా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.